కడప జిల్లాకు అది చేస్తా ఇది చేస్తా అంటూ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు హామీలు గుప్పించిన జగన్ మాట తప్పారు, మడమ తిప్పారు. కడప ఉక్కు ఫ్యాక్టరీని తెచ్చి రాయలసీమ వాసుల రుణం తీర్చుకుంటా, కడపకు శాశ్వత తాగునీటి పరిష్కారం తెస్తా, ప్రాజెక్టులు కాలువలు పనులు పూర్తి చేస్తా, కడప జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించి సొంత జిల్లా రుణం తీర్చుకుంటా అంటూ గత ఎన్నికల్లో వరాల జల్లు కురిపించిన జగన్ ఈ 5 ఏళ్లలో ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవడంపై కడప వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కడప జిల్లాలో వైఎస్ కుటుంబాన్ని దశాబ్దాల కాలంగా రాజకీయంగా జనం ఆదరిస్తే సొంత జిల్లాకు ఎన్నో హామీలు ఇచ్చిన జగన్ ఈ 5 ఏళ్ల పాలనలో చేసిందేమిటి, ఆయన వల్ల ఒరిగిందేంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. గత హామీల్లో ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఇప్పుడు మళ్లీ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా కడప ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి జగన్ ఏం సమాధానం చెప్తారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక కడప జిల్లాలో మరో ప్రధాన సమస్య తాగునీటి సమస్య. ముఖ్యంగా కడప నగరంలో ప్రస్తుత వేసవి కాలంలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. కడపలో తాగునీటి సమస్యతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరోవైపు ఎమ్మెల్యే రాచమల్లు అరాచకాలపై స్థానికుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు వైసీపీ హయాంలో హత్యలు, దౌర్జన్యాలు, భూ కబ్జాలు, అసాంఘిక కార్యక్రమాలు పెరిగిపోయాయంటూ ప్రజలు మండిపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య కడప జిల్లాలో సీఎం జగన్ చేపడుతున్న బస్సు యాత్ర విజయవంతం కావడం కష్టమే అన్న ఆందోళన వైసీపీ శ్రేణుల్లో స్పష్టంగా కనిపిస్తోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.